ఆ క్షేత్రం స్వామి కూర్మనాథుని మధ్యలో ఇలా ఎత్తుగా ఉంటుంది డిప్ప. ఆ వీపు, తాబేలు వీపు ఎత్తుగా ఉంటుంది కనుక తక్కిందంతా కూడా శిలామయంగా ఉంటే ప్రత్యక్షంగా గమనించకుండా అప్పుడు శైవులు అది శివలింగాకారం అనుకుని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చన చేస్తున్నారు. చేస్తూ ఉంటే వీరు వేరే చోటికి పూరి వెళ్ళి సంస్కరణ చేద్దామని అనుకుంటున్న సమయంలో స్వప్నంలో కనపడి నీవు శ్రీకూర్మాన్ని ఉద్ధరించమని స్వామి కోరాడు. అప్పుడు ఈ శిష్యులతో పాటుగా వారు అక్కడికి వెళ్ళారు. వెళితే వీరేమో ఇది వైష్ణవ క్షేత్రం అని రామానుజుల వారి వాదన, కాదు శైవ క్షేత్రం అని అక్కడ అర్చన చేస్తున్నటువంటి భక్తుల వాదన. అప్పుడు ఒక నియమం పెట్టారు. సరే, ఈ క్షేత్రం రాత్రికి అర్చనలు అయిన తర్వాత తలుపులు తాళాలు వేసి సీలు వేద్దాం, రేపు ప్రొద్దున వచ్చి చూద్దాం. ఈయన కనుక విష్ణువే అయితే, కూర్మనాథ స్వామి అయితే స్వామి అటు తిరిగి ఉండాలి తెల్లవారేసరికి. అటు తిరిగి ఉంటే ఇది విష్ణు క్షేత్రంగా మీరు భావించి మాకు వదిలేసేయండి, లేదు ఇలాగే ఉంటాడా మేము శివక్షేత్రంగా అంగీకరిస్తామని భగవద్ రామానుజులు ఒక ఒప్పందం చేసి అర్చనలన్నీ పూర్తయిన తర్వాత తాళాలు వేసి సీలు వేసి ఇటు వాళ్ళు అటు వెళ్ళారు. తెల్లవారింది, వచ్చి తాళం తీసి చూస్తే స్వామి తిరిగి ఉన్నాడు, తూర్పు నుంచి పడమటకి తిరిగి ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరూ అంగీకరించి ఈ వైష్ణవ క్షేత్రంగా ఒప్పుకున్నారు. అందుకే ఇప్పటికీ ఈ విషయానికి సాక్ష్యంగా శ్రీకూర్మంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి, ప్రతి దేవాలయంలో ఒకటే ఉంటుంది. అంతకుముందు ఒకటి భగవద్ రామానుజులు చెప్పిన తర్వాత మళ్ళీ స్వామి ఇటు తిరిగాడు కనుక అందుకని 2వ ధ్వజస్తంభం ఉంటుంది. ఇవన్నీ చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యాలు, మనం కల్పించినవి కాదు. మరి చరిత్ర ఇప్పటికీ కూడా ఉంది. నేను వెళ్ళి స్వయంగా చూసి వచ్చాను. అక్కడ సుధాగుండం అని ఒక గుండం కూడా ఉంటుంది. అక్కడ అస్థికలు కలిపితే వాళ్ళకి సాక్షాత్తుగా మోక్షం వస్తుంది అని చెప్తారు. ఆ అస్థిక నీళ్లలో వేశాక శిలగా మారిపోతుంది. అదొక ప్రత్యేక విషయం అక్కడ. ఆ సుధాగుండంలో ఉన్నటువంటి ప్రత్యేకత, మా బంధువులు కొన్నాళ్ళు అక్కడ ఉంటే మేము కూడా వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని రావటం జరిగింది. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం కనుకనే కూర్మనాథ ప్రకాశకాయ నమః, కూర్మనాథుణ్ణి ప్రకాశింపచేశాడు విష్ణు క్షేత్రంగా భగవద్ రామానుజులు అని ఒక నామంగా సమకూర్చారు. తర్వాత 4 నామాలకు కలిపి ఒకటే చరిత్ర. ఒకటి ఢిల్లీశ్వర సమర్చితాయ నమః, నారాయణ ప్రతిష్టాత్రే నమః, సంపత్పుత్ర విమోచకాయ నమః, సంపత్కుమార జనకాయ నమః. ఇవి 4 నామాలు. మేల్కోటై ఇటీవల కాలంలోనే ఉత్సవం జరిగింది. ఒక 15 రోజుల లోపు అత్యద్భుతమైన వైరముడి సేవ అని స్వామివారికి చేస్తారు. ఆ సేవ చాలా విశేషమైన సేవ. ఇప్పుడు ఈ చిన్న బుల్లితెర వచ్చిన తర్వాత అందరం ఇంట్లో కూర్చుని సేవించవచ్చు. ఆ వైరముడి అంటే ఆ కిరీటమే ఒక విలక్షణంగా ఉంటుంది. ఆ కిరీటం ఇక్కడి కిరీటం కాదు, సాక్షాత్తు వైకుంఠ లోకంలో నుంచి వచ్చిన కిరీటము అని అక్కడ స్థల పురాణం చెప్తూ ఉంటారు అర్చక స్వాములు. అంటే ఇప్పటిది కాదు, ఎప్పుడో బలిచక్రవర్తిని సంకబెట్టుకుని ప్రహ్లాదుడు వైకుంఠ లోకానికి వెళితే అక్కడ ఆదిశేషుడికి 1000 పడగల్లో ఉంటే మరి ఈయన మాట్లాడుతున్నప్పుడు ఆయన పసివాడు కదా, ఒక కిరీటం చేత పట్టుకున్నాడు. భూలోకానికి వచ్చిన తర్వాత కిరీటం పిల్లవాడి చేతులు చూసి ఇది ఏమిటని మళ్ళీ అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడ ఇంకొక కిరీటం వచ్చి ఉంది ఆదిశేషుడికి. స్వామి ఇప్పుడు ఈ కిరీటం నేనేం చేయనన్నాడు. భూలోకంలో ఎక్కడ సరిపోతే అక్కడ పెట్టమన్నాడు అర్చామూర్తులకి. అందుకని ఆ కిరీటం తీసుకుని తిరిగి ఏ మూర్తికి అది సరిపడకపోతే మేల్కోటలో ఉన్నటువంటి స్వామికి మాత్రమే సరిపడితే అక్కడ ఆ కిరీటాన్ని సమర్పించారు. ఆ కిరీటం విడి రోజులలో ఆ మైసూర్ మహారాజా వారి ఆస్థానంలో దీప నైవేద్యాలతో పూజింపబడుతూ ఉంటుంది. ఒక్క వైరముడి సేవ రోజున మాత్రమే అది ఈ రక్షక భటులతో వచ్చి ఆ రోజు సేవ కాగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. సంవత్సరానికి ఒక్కరోజే ఆ సేవ. ఆ కిరీటం పెట్టినప్పుడు స్వామిని ఇటు అటు తిప్పుతూ ఉంటారా స్వామిని వహించే వాళ్ళందరూ కూడా. ఇటు తిప్పుతే అంటే అందరికీ కనపడాలి అని. ఆ తిప్పినప్పుడు సన్నివేశం నన్ను చూడు అన్నట్టుగా ఉంటుంది. స్వామి దుర్గాలక్ష్మి గారు దీనికోసంగా వెళ్ళి 3 రోజులు ముందుండి దగ్గరగా సేవించి నాకు చెప్పారమ్మా స్వామిని చూశానని వెంటనే నాకు ఫోన్లో చెప్పారు, నన్ను చూడు అన్నట్టు ఉంటుందని. అదొకటి. కిరీటం పెట్టి తీసినప్పుడు ఉత్సవ విగ్రహానికి చెమటలు పోస్తాయి ఇప్పటికి కూడా. అదొక విశేషం, ఎక్కడా లేని విశేషం.
ఆ మేల్కోటలో ఉన్నటువంటి స్వామిని చెలువు నారాయణుడు చాలా అందంగా ఉంటాడు. మూలమూర్తి అందంగా ఉంటాడు, ఉత్సవమూర్తి కూడా అందంగా ఉంటాడు. అక్కడ భగవద్ రామానుజుల విగ్రహం ఉంటుంది. అంటే తిరుమలలో ఉంది, ఇంకా పెరుంబూదూరులో ఉంది. ఈ ఉన్నటువంటి విగ్రహాలలో పెరుంబూదూరులో ఉన్న విగ్రహంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, వారు బ్రతికి ఉండగానే విగ్రహాన్ని చేయించి విగ్రహాన్ని ఆలింగనం చేసుకుని వారి శక్తిని అందులో నిక్షేపం చేసి శరీరాన్ని విడిచారు అని పెరుంబూదూరు వాళ్ళు చెప్తారు.